ఓకే, మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాం సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరవే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీరాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ. సో మనము శ్రీమద్ భాగవతం 9వ స్కందం 8వ అధ్యాయం ఈరోజు చర్చించుకున్నామంట. సో 8వ అధ్యాయం వచ్చేసి, ఇందులో 8వ అధ్యాయం పేరు వచ్చేసి సన్స్ ఆఫ్ సగర మీట్ లార్డ్ కపిలదేవ్. మతలబ్ అంటే సగర మహారాజు యొక్క పుత్రులు కపిలదేవుని కలుస్తారంట. సో ఎందుకు, ఎలా జరిగింది, ఏం జరిగిన తర్వాత అన్ని మనం ఈరోజు చూద్దామంట. సో మొదటి శ్లోకం శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు చేస్తున్నాడు. సో వీళ్ళెవరు, అసలు సగర మహారాజు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన పూర్వజులు ఎవరు అనేది కూడా ఇప్పుడు మనకి అదే వంశం కంటిన్యూ అవుతుంది. నిన్న చర్చించుకున్న రాజులు ఏవైతే చర్చించుకున్నామో అక్కడ నుంచి కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాము మనము. శ్రీ శుక ఉవాచ హరితో రోహిత సుత చంపస్ తస్మా వినిర్మిత చంపాపురి సుదేవోతో విజయో యస్య చాత్మజః. శుకదేవ గోస్వామి ఏమంటారంటే, రోహిత యొక్క పుత్రుడి పేరు వచ్చేసి హరిత, ఇంకా హరిత యొక్క పుత్రుడి పేరు వచ్చేసి చంప. ఆయనే చంపాపురి అనే నగరాన్ని నిర్మించాడు. ఇంకా చంప యొక్క పుత్రుడు వచ్చేసి సుదేవ, ఆ సుదేవ యొక్క పుత్రుడు వచ్చేసి విజయ. బరుకస్ తత్సుతస్తస్మాత్ వృకస్ తస్యాపి బాహుకః సోరిభిర్హృత భూరాజా సభార్యో వనమావిశత్. తో విజయ యొక్క పుత్రుడు వచ్చేసి భరుక, భరుక యొక్క పుత్రుడు వచ్చేసి వృక, ఇంకా వృక యొక్క పుత్రుడు వచ్చి బాహుక. ఇలా బాహుక అనే రాజు యొక్క శత్రువులు ఆయన యొక్క అంత సంపద అంతా కూడా తీసుకొని వెళ్ళిపోయారనమాట. అప్పుడు ఆ రాజు ఇంకా వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ అడవిలో తన భార్యతో అక్కడ నివసించడం మొదలుపెట్టాడంట. వృద్ధం తం పంచతాం ప్రాప్తం మహిష్యను మరిష్యతి ఔరవేన జానతాత్మానం ప్రజావంతం నివారిత. సో బాహుక అలా ఆయన ముసలివాడు అయిపోయినాక చనిపోయాడు. అప్పుడు ఆయనతో పాటు ఆయన ఒక భార్య కూడా చనిపోవాలనుకుంది. సతీ సహగమనం ఆ టైప్, భర్తతో పాటు చనిపోవాలనుకుంది. అప్పుడు ఆ సమయంలో ఔరవ ముని చూశాడు, ఆమె అప్పటికే గర్భవతి.
అందుకనే ఆమెని అలా చనిపోకూడదు అనేసి నివారించాడనమాట. సో ఆమె ఆల్రెడీ గర్భవతి ఉండే కాబట్టి ఆమె అలా పతితో పాటు సమారణం చేయడానికి ఆమెను నిరాకరించాడు ఈ ఔరవముని. అజ్ఞాయాశ్రయై సపత్నీభ్యో గరోదత్తోందసాసః సహ తేనైవ సంజాతః సగరాఖ్యో మహాయశాః సగరశ్చక్రవర్త్యాసి సాగరో యత్సుతైకృతః. సో ఆమె ఇప్పుడు ఆయనకి ఏంటంటే చాలా మంది భార్యలు. సో అందులో ఇప్పుడు ఈ మొక్క ఆమె గర్భవతి అయింది కాబట్టి ఇంకా ఉంటారు కదా ఆమెతో పాటు ఉండే మిగతా భార్యలు. సో అప్పుడు ఆ మిగతా భార్యలు ఏం చేశారంటే, అరే మాకు ఎవరికి పుట్టని సంతానం ఇతనికి ఆమెకి పుడతాడా అనేసి వాళ్ళందరికీ కూడా ఎంతో ఇది ఈర్ష్యతో ఏం చేశారంటే ఆ గర్భవతి అయిన బాహుక యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యని మిగతా భార్యలందరూ కలిసి ఆమెకి అన్నంలో విషం కలిపి తినిపించేశారు. కానీ ఆ విషం పనిచేయలేదంట. ఆ విషం తినిపించినా కానీ గర్భంలోకి విషం వెళ్ళినది పనిచేయలేదంట. ఆ విషంతో సహా ఆ విషయాన్ని తీసుకొని అలాగే పుత్రుడు జన్మించాడు అన్నమాట. అందుకనే అతని పేరు సగర మహారాజు, చాలా ఫేమస్. సో సగర అని ఆయన పేరు పడిందంట. ఎందుకు అంటే యాక్చువల్లీ అంటే గర, రెండు శబ్దాలు ఉన్నాయి ఇందులో. గర అంటే యాక్చువల్లీ గర అంటే పాయిజన్ అన్నమాట, విషం. సగర అంటే విషంతో సహా ఆయన జన్మించాడంట. అందుకే ఆయన పేరు విషంతో సహా ఆయన జన్మించాడు తీసుకొని, కాబట్టి ఆయన పేరు సగర్. అలా తర్వాత సగర్ మహారాజుగా ఆయనే మారాడు. ఇంకా ఆ విధంగా చెప్పాలంటే ఒక స్థలం ఉంది గంగా సాగర్ అని, ఇక్కడే ఉంది బంగ్లాదేశ్, సరే మన బెంగాల్లోనే, మన ఇక్కడ కలకత్తా దగ్గరలోనే ఉంటుంది. మన ఇక్కడ నుంచి అదే కలకత్తా నుంచి అయితే 2 hours. సో ఈ గంగా సాగర్ ఏ స్థలం అయితే ఉందో అదంతా కూడా ముఖ్యంగా ఈ యొక్క సగర్ పుత్రులు తవ్వకాల ద్వారా ఏర్పడినది. అది ఎలా జరిగింది, అందుకనే సగర్ యొక్క పుత్రులు తవ్వుతారు కాబట్టి అది సాగర్ అంటారు, గంగా సాగర్. సో ఆ శబ్దం సాగర్ అనే శబ్దం యాక్చువల్లీ ఇక్కడ నుంచి వస్తుంది, సగర మహారాజు. ఎందుకంటే ఆయన పుత్రులు తవ్వుతారు, మనం చూస్తాం, వాళ్ళు తవ్వడం ద్వారా ఈ యొక్క సముద్రం ఏర్పడుతుంది అలా. సో నెక్స్ట్ వచ్చేసి 5-6 శ్లోకాలు. యస్తాలజఘ్నాన్ యవనాన్ చకాన్ హైహయా బర్బరాన్ నావధీద్ గురువాక్యేన చక్రే వికృత వేషిణః ముండాంశ్మశ్రుధరాన్ కాంసిన్ ముక్తకేశార్ధముండితాన్ అనంతర్వసశ కాంసి అబహిర్వాససోపరా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సగర్ మహారాజు ఆయన గురుదేవులే ఔరవముని, ఆయన ఆదేశాలు పాటిస్తూ ఔరవముని యొక్క ఆదేశాలు పాటిస్తూ ఆయన తాళజంగాస్ అనే, ఇప్పుడు డిడ్ నాట్ కిల్ ద అంటే చాలా మంది అక్కడ అనేక రకమైన అన్సివిలైజ్డ్ మెన్, అంటే సంస్కృతి సభ్యత వేదిక సాంప్రదాయం తెలియని వాళ్ళ రకరకాలు ఉన్నారన్నమాట, వెరైటీస్ ఆఫ్ మనుషులు ఉంటారు. తాళజంగాస్, యవ్వనాస్, శకాస్, హైహయాస్, బార్బరాస్ అని. సో వీళ్ళందరినీ కూడా ఆయన చంపలేదంట. చంపకుండా వాళ్ళకి ఏం చేశాడంటే వాళ్ళకి అవమానించి, అంటే రకరకాల వస్త్రాలు తొడిగి ఆ జుట్టు మొత్తం షేవింగ్ చేసి, సైడ్ షేవ్ చేసి, అలా లేకపోతే వాళ్ళ మీసాలు తొలగించేసి ఇలా అవమానించి కొంతమందికి అలా జుట్టునంతా విడదీసి పెట్టి, కొంతమంది సగం షేవ్ చేసి, కొంతమందికి అండర్వేర్లో
తిప్పి ఆ విధంగా రకరకాలుగా కొంతమందికి అసలు బట్టలు లేకుండా నగ్నంగా చేసి అలా అందరి ముందు వదిలేయడం, అలా రకరకాలుగా అందరినీ అంటే దండించాడు, అవమానించాడు, అంతేగాని చంపలేదంట. ఎందుకంటే ఆయన వాళ్ళ స్పిరిచువల్ మాస్టర్, ఆధ్యాత్మిక గురువు చెప్పాడనమాట, ఔరవముని వద్దు వాళ్ళని చంపొద్దు. అందుకనే ఈ విధంగా వాళ్ళని చంపకుండా రకరకాల వస్త్రాలతో వాళ్ళని ధరింపజేసి అవమానించి వదిలేశాడంట. అలాంటి వాళ్ళు ఎవరైతే వేదిక సంస్కృతి సభ్యతలు సంస్కారం తెలీదో పాటించడం వాళ్ళు. సో 7వ శ్లోకం, సోశ్వమేధైరయజత సర్వవేదాసురాత్మకం ఔరవోపదిష్ట యోగేన హరిం ఆత్మానమీశ్వరం తస్యోత్సృష్టం పశుం యజ్ఞే జహారాశ్వం పురందరః. సో అప్పుడు ఔరవముని యొక్క ఆదేశాలను పాటిస్తూ సగర మహారాజు అశ్వమేధ యజ్ఞాలు చేశారంట. తద్వారా ఆయన భగవంతుడిని సంతృప్తిపరిచాడు అశ్వమేధ యజ్ఞాలు చేసి. ఆ విధంగా ఆ భగవంతుడు ఎవరు, పరమేశ్వరుడు, పరమాత్ముడు ఎవరైతే ఉన్నాడో ఆయన్ని సంతృప్తిపరచడానికి యజ్ఞాలు చేశాడు. తద్వారా ఈ యజ్ఞాలు చేస్తుంటే, అశ్వమేధ యజ్ఞాలు మీకు తెలిసిందే కదా, అప్పుడు ఒకరికి కష్టం వస్తుంది. అలా అశ్వమేధ ఎవరైనా చేస్తే ఒక వ్యక్తికి సమస్య అవుతుంది. అదేంటంటే ఇంద్రుడు అప్పుడు ఏం చేశాడంటే, ఇలా అశ్వమేధ యజ్ఞం చేస్తున్నాడని తెలిసి ఆ అశ్వాన్ని దొంగిలించాడు. ఏ అశ్వాన్ని అయితే బలిలో ఇవ్వాలో ఆ గుర్రాన్ని ఆయన దొంగిలించేశాడు. అలా గుర్రాన్ని దొంగిలించేసి ఏం చేశాడంటే, చూద్దామంట, సుమత్యాస్తనయా దృప్తా పితుర్ ఆదేశకారిణః హయం అన్వేషమానాస్తే సమంతాన్యగనన్మహి. సో సగర మహారాజు ఆయనకి ఇద్దరు భార్యలు అనమాట. ఒకరు సుమతి, ఇంకొకరు కేశిని అని. సో సుమతి యొక్క పుత్రులు వచ్చేసి వాళ్ళకి చాలా పొగురు అనమాట, గర్వం. మేమే చాలా శక్తివంతులం, మాకు చాలా ప్రభావవంతులం అని చాలా గౌరవం. సో వాళ్ళందరూ కూడా మేము వెళ్తాము, ఇప్పుడే ఆ యొక్క గుర్రాన్ని పట్టుకొని తీసుకొస్తామని ఆయన తండ్రి యొక్క ఆదేశం మేరకు వాళ్ళు ఆ గుర్రాన్ని వెతకడానికి బయలుదేరారంట. అలా ఎక్కడుంది గుర్రం వెతుకుతూ వాళ్ళకి ఎక్కడ కనిపించలేదు భూమి మీద. సరే, ఇంకా భూమిని తవ్వడం స్టార్ట్ చేశారు. భూమిని తవ్వుతూ అలా ఎక్కడి వరకు వెళ్ళిపోయారంటే, తవ్వుతూ ప్రాగుదిచ్యాం దిశిహయం దదృశు కపిలాంతికే ఏషవాజేహరశౌర ఆస్తే మీలితలోచనః హన్యతాం పాపం ఇతి షష్ఠి సహస్రిణః ఉదాయోత్థా అభియయుర్ ఉన్మిమేష తదా ముని. సో అప్పుడు ఉత్తరం వైపున అలా వాళ్ళు వెళ్ళారంట. వెళ్ళి అలా తవ్వుకుంటూ వెళ్ళిపోతే, అప్పుడు నార్త్ ఈస్టర్న్ అంటే ఉత్తరము ఇంకా తూర్పు మధ్యలో అక్కడ వైపు తవ్వుకుంటూ వెళ్ళిపోతే, అక్కడ వాళ్ళు చూసింది ఏంటంటే ఒక గుర్రాన్ని చూశారంట, కపిలముని యొక్క ఆశ్రమం దగ్గర. సో వెంటనే అలా కపిలముని అక్కడ ఉన్నాడు, పక్కన గుర్రం ఉంది ఆశ్రమంలో. అలా అనిపించగానే అప్పుడు కపిలముని ధ్యానంలో ఉన్నాడు. వెంటనే వాళ్ళు చూశారంట, ఓ ఇతనే దొంగలించిన వ్యక్తి, అక్కడ గుర్రం ఉంది, ఇక్కడ మనిషి ఉన్నాడు, దొంగలించిన వ్యక్తి ఇతనే. ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాడు, కానీ చంపింది అంటే తీసుకుంది గుర్రాన్ని దొంగలించింది ఇతనే. కాబట్టి ఇతను చాలా పెద్ద పాపం చేశాడు, పాపి, వెంటనే ఇతన్ని చంపేయాలి, చంపండి అందరూ చంపేద్దామనేసి వాళ్ళందరూ అరుచుకుంటూ కోపంతో అక్కడ సగర మహారాజు యొక్క పుత్రులు మొత్తం ఎంతమంది అంటే ఒక్కరిద్దరు కాదండి, 60,000 మంది. 60,000 మంది సగర మహారాజు యొక్క పుత్రులు ఒకేసారి అలా చంపుతామని పరిగెట్టుకుంటూ అస్త్రాలు పైకెత్తి, చేతిలో అస్త్రాలు పట్టుకొని అలా చంపుదామని వస్తున్నారు. అలా వస్తుంటే అప్పుడు ఇంత శబ్దం చేసుకుంటూ వస్తుంటే ఏం జరుగుతుందా అసలు అని కళ్ళు తెరిచి చూశాడు అంతే కపిలముని. చూడగానే అప్పుడు ఏం జరిగిందంటే,
స్వశరీరాగ్నినా తావన్ మహేంద్ర కృతచేతసః మహద్వ్యతిక్రమహతా భస్మాసాదభవన్ క్షణాత్. ఇంద్రుడి యొక్క ప్రభావంలో వచ్చేసి ఇంత ఇంద్రుడి ప్లాన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయన దొంగిలించాడని తెలిస్తే ఇప్పుడు వాళ్ళు వెతుకుతున్నాడు గుర్రం గురించి. ఇప్పుడు ఆ ఇంద్రుడు దొరికిపోతే ఇంద్రుడి మీద అటాక్ చేస్తారు కదా అందరు కలిసి. ఇంద్రుడికి అలా తప్పించుకోవడానికి అని ఒక ప్లాన్ చేసి ఏం చేశాడంటే, అలా కపిలముని ఆశ్రమం దగ్గర కపిలముని పక్కన గుర్రాన్ని పెట్టేశాడు. వాళ్ళకి ఏమనిపించిందంటే కపిలమునే ఎవరో తెలీదు, ఆ వ్యక్తే ఈ యొక్క గుర్రాన్ని దొంగిలించాడు అనుకున్నారు. అనుకొని వాళ్ళ బుద్ధి భ్రష్టమై ఎంతో క్రోధంతో, అంతే కదా, కామాత్ క్రోధాత్. సో క్రోధం పెరిగినప్పుడు ఏమవుతుందంటే బుద్ధి పనిచేయదు అనమాట. సో వీళ్ళకి కూడా అలా బుద్ధి పనిచేయకుండా కపిలముని వంటి మహర్షి, భగవంతుడు అవతారం, ఆయన పట్లే అపరాధం చేశారు. మర్యాద వ్యతిక్రమ, మహత్ వ్యతిక్రమ. అలాంటి మహానుభావుడి యొక్క మర్యాద వ్యతిక్రమించారు ఆయనతో పాటు. అలా ఆయన పైన అలా అస్త్రాలు తీసుకొని వెళ్ళకూడదు చంపడానికి. అలా వాళ్ళు ఎంతో క్రోధంతో వెళ్ళారనమాట. అలా క్రోధంతో వెళ్ళినప్పుడు చంపాలనే కోరికతో, సో వాళ్ళ శరీరాల్లోంచి అగ్ని పుట్టుకొచ్చిందంట. అగ్ని వాళ్ళ శరీరాల్లో ఉన్న అగ్ని ద్వారానే వాళ్ళు భస్మం అయిపోయారంట క్షణంలో. సో ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఒక అపోహ ఉంటుంది. చాలా మంది ఏమనుకున్నారంటే, అలా వాళ్ళందరూ అస్త్రాలు పట్టుకొని వస్తుంటే కపిలముని కళ్ళు తెరిచాడు. ఆయన భగవంతుడు, ఆయన శక్తివంతుడు. ఆయన కళ్ళు తెరవగానే ఆ కళ్ళతోని అందరిని భస్మం చేసేసాడు. ఇలా చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు కపిలముని వాళ్ళందరినీ భస్మం చేసేసాడు. కానీ యాక్చువల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అదే చెప్తారు ప్రభుపాదుల వారు. వాళ్ళు అక్కడ పెద్ద అపరాధం చేశారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ అపరాధం కారణంగా వాళ్ళ యొక్క శరీరంలో ఉన్న అగ్ని ద్వారానే ఆ వేడికి యాక్చువల్లీ భస్మం అయిపోయారనమాట. ఇప్పుడు మన శరీరం అనేది ఈ యొక్క స్థూల శరీరం అనేది పంచమహాభూతాలతో నిర్మితమైంది. ఆ పంచమహాభూతాలు ఒకటి అగ్ని, అవునా? భూమి, రపో, నలో, వాయు, కం. సో ఇక్కడ అగ్ని కూడా ఒక ఎలిమెంట్ అన్నమాట పంచమహాభూతాలు. సో ఈ నలు అనే అగ్ని, మన శరీరంలో కూడా రకరకాల అగ్నిలు ఉంటాయి. అప్పుడప్పుడు ఇది అగ్ని పెరుగుతుంది, తగ్గుతుంది సందర్భానుసారంగా. సో ప్రతి ఒక్క శరీరంలో అగ్ని ఉంటుంది, రకరకాల అగ్నిలు ఉంటాయి. ఏదైతే మనకు ఆ అగ్ని ద్వారా పని కూడా ఉంటుంది. మన కడుపులో జఠరాగ్ని ఉంటుంది, అది మనం తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేస్తుంది. అలా రకరకాల అగ్నిలు ఉంటాయి. సో ఇక్కడ ఏమైందంటే అగ్ని ఎంత పెరిగిపోయిందంటే కోపంతో ఆ అగ్ని ఇంకా పెరిగిపోయి వాళ్ళని, అది వాళ్ళ కోపమే, వాళ్ళలో ఉండే అగ్నియే వాళ్ళని భస్మం చేసేస్తుంది. ఇలా అగ్ని ఎందుకు పెరిగిపోయింది లోపల అంటే, వాళ్ళు ఇంత గొప్ప మహాముని పట్ల ఇలా క్రోధంతో వాళ్ళ ఇలా మర్యాద వ్యతిక్రమ చేశారు కనుక ఆ సమయంలో అలా అగ్ని పెరిగిపోయింది అనమాట. దీన్ని మహద్ వ్యతిక్రమ అంటారు. ఈ మహద్ వ్యతిక్రమ చేసినందుకు కారణంగా వాళ్ళ అగ్ని పెరిగిపోయింది. సో విధంగా వాళ్ళ యొక్క శరీరంలో ఉన్న అగ్ని ద్వారానే వాళ్ళు ఇలా ఒక గొప్ప వ్యక్తిని అవమానించినందుకు కారణంగా వాళ్ళలో ఉన్న అగ్నియే వాళ్ళని చంపేసింది, అంటే భస్మం చేసేసింది. మామూలుగానే ఇప్పుడు మీకు క్రోధం వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుంది? క్రోధం వస్తే శరీరం చల్లబడుతుందా? కాదు, వేడెక్కుతుంది. అంటే హీట్ పెరిగిపోతుంది అది బాడీలో. క్రోధంతో బీపీ రేజ్ అవుతుంది, టెంపరేచర్ కొంచెం వేడెక్కుతుంది శరీరం. సో అలా ఇప్పుడు చాలా కోపంతో వాళ్ళు వాళ్ళలో ఉన్న అగ్ని వాళ్ళని చంపేస్తుంది అనమాట. భస్మం చేసింది, భస్మం అయిపోయారు మొత్తం. అంత అగ్ని పుట్టుకొచ్చింది వాళ్ళ శరీరం నుంచి. సో 12వ శ్లోకం. నసాధువాదో మునికోపవర్జిత నృపేంద్రపుత్ర ఇది సత్పధామని కథం తమో రోషమయం విభావ్యతే జగత్పవిత్రాత్ నికేరజోగువ. సో అలా కొన్నిసార్లు జనాలు అనుకుంటారు, సగర మహారాజు పుత్రులందరూ కూడా కపిలముని నుంచి వచ్చిన కళ్ళల్లోంచి వచ్చిన అగ్ని ద్వారా భస్మైపోయారు అని. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇలా ఆలోచించడం తప్పుగా అనుకుంటారు చాలా మంది. ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు.
కపిలముని యొక్క శరీరం నుంచి ఎప్పుడు అలా అగ్ని కోపంతో రాదు. ఎందుకంటే ఆ క్రోధం అనేది కపిలమునిలో రాదు. ఎందుకంటే కపిలముని వచ్చేసి మొత్తం ఆయన భగవంతుడి యొక్క అవతారం అనేది శుద్ధ సత్వంలో ఉంటుంది ఆయన శరీరం. అలా సత్వగుణంలో ఉన్న శరీరంలో అసలు ఆయన దగ్గర అలా ఆయన శరీరంలో తమో గుణమే లేదు. కాబట్టి ఆ క్రోధం అనేది ఆయన నుంచి రాదు. ఎలాగైతే ఇక్కడ చెప్తున్నారు, ఒక శుద్ధమైన ఆకాశం ఎలాగైతే మట్టి ద్వారా కలుషితం అవదో అలాగే ఆయన చేతన శరీరం కూడా ఈ తమో గుణం లేకపోతే క్రోధం అనే అగ్ని ద్వారా ఎప్పుడు కూడా కలుషితం అవ్వదు. ఆకాశంలో మట్టి వేసారని కూడా మట్టి ఆకాశంలో ఉన్న మళ్ళీ కింద పడిపోతుంది కదా. ఆకాశాన్ని ఎప్పుడు కలుషితం చేయలేదు మట్టి, అవునా? సో అలా అన్నమాట. ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నారు అర్థం చేసుకోవడానికి. నెక్స్ట్ 13వ నంబర్ శ్లోకం అన్నమాట. యస్యేరితా సాంఖ్యమయీ దృఢే హనౌ యయా ముముక్షుస్తరతే దురత్యయం భవార్ణవం మృత్యుపతం విపశ్చితః పరాత్మభూతస్య కథం ప్రతం మతిః. సో కపిలముని మీకు వినే ఉంటారు. కపిలముని గురించి మనం ఆల్రెడీ 3వ స్కందంలో అక్కడ ఆయన గురించి చర్చించుకున్నాము. కపిలముని వచ్చేసి దేవహూతి ఇంకా కర్దమముని యొక్క పుత్రుడు, భగవంతుడి యొక్క అవతారం. ఆయన సాంఖ్య యోగ వర్ణించాడు. ఆ సాంఖ్య యోగ అంటే అది కూడా ఒక రకమైన భక్తి యోగనే. దాని ద్వారా ఒక వ్యక్తి ఈ యొక్క ఆ సాంఖ్య యోగ అనే పడవలో ఈ భవసాగరాన్ని దాటి వెళ్ళిపోయగలరు. ఆ శక్తి ఉంది ఆ సాంఖ్య యోగం. అది ఆయన దేవహూతికి తన తల్లికి వర్ణించాడు. అవన్నీ మనం 3వ స్కందంలోనే చర్చించుకున్నాము. సో యాక్చువల్లీ కపిలముని ఏంటంటే అక్కడ తల్లికి అంతా నేర్పించిన తర్వాత అక్కడ నుంచి ఆయన బయలుదేరి ఇక్కడ గంగాసాగర్ దగ్గర వచ్చి సెటిల్ అయిపోతాడు. అక్కడ ఆశ్రమంలో అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. సో ఈ విధంగా ఎవరైనా సరే ఈ భవసాగరాన్ని దాటాలంటే ఆయన ఇచ్చిన ఈ యొక్క మార్గాన్ని అనుసరిస్తే మనం ఈజీగా దాటేయచ్చు. అటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అలా ఆధ్యాత్మిక స్థలంలో ఉన్న ఆ కపిలముని ఒకరిని శత్రువు ఒకరిని మిత్రువుగా ఎప్పుడు కూడా అలా భావించడు, చూడడు. కాబట్టి అఫ్కోర్స్ వాళ్ళు తప్పు చేశారు. సగరరాజు యొక్క పుత్రులు అలా తప్పు చేసిన వాళ్ళు, మహద్వ్యతిక్రమ చేసిన వాళ్ళు, క్రోధంతో చంపాలని ప్రయత్నించిన కపిలముని వాళ్ళని ఏమి చేయాలని అనుకోలేదు. వాళ్ళని శత్రువుగా కూడా చూడలేదు అనమాట. ఆయన జస్ట్ కళ్ళు తెరిచి సౌండ్ వస్తుంటే కళ్ళు తెరిచి చూశాడు అంతే. వాళ్ళు అలా వస్తూనే భస్మం అయిపోయారు. చంపడానికి వస్తూనే దారిలోనే భస్మం అయిపోయారు ముందే ఆయన కళ్ళ ముందు. ఎందుకంటే ఇక్కడ ఆయన బ్రహ్మభూత స్థలంలో ఉన్నాడు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నా కాంక్షతి. అలాంటి వారు ఎప్పుడు ఏది కాంక్షించారు. ఆయనకే మా గుర్రం అవసరం లేదు, ఇంద్రుడి పదవి అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. సో ఒక విధంగా మనకు తెలుసు ఆయన గుర్రాన్ని దొంగలించేది. కానీ వాళ్ళు తప్పుగా అపార్థం చేసుకుని చంపాలనుకున్నారు ఆయన. అయినా కానీ ఇలా భౌతిక ప్రపంచంలో అలా ఎన్నోసార్లు అంటే భగవంతుడిని అపార్థం చేసుకొని చంపాలనుకునే రేంజ్లో ఉన్నారన్నమాట జనాలు. సో ఇలాంటివి భౌతిక ప్రపంచంలో జరుగుతాయి. ఒకరొకరిని అపార్థం చేసుకోవడం, అలా అపార్థం చేసుకొని గొడవ పడడం, చంపేయడం, శత్రువులుగా మారడం, ఇది సర్వసాధారణం అన్నమాట. ఇదే భౌతిక ప్రపంచం అంటే. ఇలాగే గొడవలు అనేవి మొదలవుతాయి. ఒకరొకరిని అపార్థం చేసుకోవడం మొదలవుతుంది. అక్కడ నుంచి అది లిస్ట్ పెరుగుతూనే ఉంటుంది, తగ్గదన్నమాట. సో అందుకనే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కపిలమునిని కూడా వాళ్ళు అలా అపార్థం చేసుకున్నారు. అయినా కానీ ఆయన పైన క్రోధం పెంచుకున్న వాళ్ళు చంపడానికి ప్రయత్నించినా కానీ ఆయన ఉన్న స్థలం ఏంటంటే చాలా టాప్, స్పిరిచువల్లీ చాలా ఎలివేటెడ్ స్టేజ్లో ఉన్నాడు. సంపూర్ణమైన ఆధ్యాత్మికమైన స్థలంలో ఉన్నాడు. కాబట్టి అలాంటి వాళ్ళకి సర్వేషు భూతేషు మంచి చెడు ఇలాంటివన్నిటికీ పెద్ద భౌతిక ప్రపంచంలో మంచి చెడు రెండు వేస్ట్ అన్నమాట. దాని గురించి పెద్ద పట్టించుకోరు. ఎవరో ఏదైనా బహుమతి ఇస్తే ఉప్పొంగిపోవడం, ఎవరో వాళ్ళ క్రోధం చూపిస్తే వాళ్ళ పట్ల ద్వేషం పెంచుకొని వాళ్ళు శత్రువుగా చూడడం, ఇలాంటివి చేయరు. వాళ్ళ ఆ స్థలాన్ని దాటిపోయారు. మనం ఏంటంటే ఎవరైనా మనకు ఏమైనా బహుమతులు ఇస్తే వాళ్ళు మన మంచి ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ అనుకుంటాం. ఇంకా వాళ్ళతో మంచి స్నేహం చేస్తాం, వాళ్ళు మన స్నేహితులు అనుకుంటాం. అదే
ఒకవేళ ఒకవేళ ఎవరైనా మన పట్ల క్రోధంతో పెంచుకుంటే ఎవరైనా మనం శత్రువులుగా భావిస్తాం, కానీ ఇక్కడ అలా కాదనమాట. ఇన్ సమ సర్వేషు భూతేషు సుమద్భక్తి లభతే పరం. యాక్చువల్లీ అలాంటి స్టేజ్కి చేరుకుంటేనే భగవంతుడు అంటాడు భగవద్గీతలో, ఎవరికైనా నా పట్ల భక్తి లభిస్తుంది అని. సో అందుకనే ఇక్కడ ఈ విషయాన్ని మనము ఈ విషయాన్ని గమనించవచ్చు. సో ఆయన సమానమైన దృష్టితో అందరినీ చూస్తాడు. ఒకరిని శత్రువుడిగా మిత్రుడిగా చూడ్డా అనమాట. ఓ ఇతను నాకేదో మేలు చేశాడు కాబట్టి ఇతను నా మిత్రువు, ఇతను నా పట్ల నన్ను అవమానించాడు కాబట్టి ఇతను శత్రువు, అలా చూడరు అనమాట. ఎందుకంటే ఆయన ఇప్పుడు చిన్మయ స్థలంలో ఉన్నాడు, పరం సత్యం ఒక స్థాయిలో ఉన్నాడు, ఆయనకి ఎటువంటి భౌతిక కల్మషాలు లేవు. సో ఆయన్ని అలాంటి వారిని బ్రహ్మభూత ప్రసన్నాత్మ అంటారు, పరాత్మభూత. సో వాళ్ళు ఎప్పుడు ప్రసన్నాత్మ అన్నమాట, ప్రశాంతంగా ఉంటారు, ప్రసన్నంగా ఉంటారు. సో అందుకనే అతను కపిలముని అసలు ఈ సగర మహారాజులు చేసిన, అంటే సగర మహారాజు పుత్రులు చేసిన కార్యానికి ఆయనకు కోపమే రాలేదు అసలు. వాళ్ళలో ఉన్న వేడికి, వాళ్ళలో ఉన్న శరీరంలో ఆ క్రోధానికి వేడి పెరిగిపోయి, ఎంత పెరిగిపోయిందంటే కాలిపోయారు, పూర్తయిపోయారు. అది ఇక్కడ చెప్తున్నారు అనమాట, అందుకే క్లారిఫై చేస్తున్నారు భాగవతంలో శ్లోకాలు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఒక అపోహ అనమాట, చాలా మందిలో ఉంటుంది అలా, కానీ అది క్లారిటీ చేస్తున్నారు, క్లారిఫై చేస్తున్నారు శుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్. నెక్స్ట్ 14వ నంబర్ శ్లోకం. ఇందులో ఎక్కువగా తాత్పర్యాలు లేవు, తక్కువ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అక్కడ చర్చించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలంట. స్టోరీ అయితే ముందుకు సాగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి యో సమంజస ఇత్యుక్తః సకేశిన్యాన్ నృపాత్మజః తస్య పుత్రో అంశుమాన్ నామ పితామహాహితేరతః. ఇప్పుడు సగర మహారాజు యొక్క పుత్రులు ఉన్నారు, అందులో ఒక ఆయన పేరు వచ్చేసి అసమంజస. ఇప్పుడు ఫస్ట్ సుమతి నుంచి పుట్టిన వాళ్ళు 60,000 మంది పుత్రులు ఇప్పుడు అందరూ భస్మం అయిపోయారు. ఇప్పుడు ఇంకొక భార్య ఉంది కదా కేశిని, ఆమెకు ఒకటే పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు వచ్చేసి అసమంజస. ఇప్పుడు అసమంజస యొక్క పుత్రుడి పేరు వచ్చేసి అంశుమాన్. ఈ అంశుమాన్ ఆయన ఎప్పుడు కూడా తన యొక్క తాతయ్య సగర మహారాజు యొక్క మంచి కోరే ఆయన ఎప్పుడు ఆయన ఆదేశం మేరకే పనిచేస్తూ ఉంటాడు, కార్యాలు చేస్తూ ఉంటాడు. అదేంటి అసమంజసుడు గురించి చెప్పకుండా అంశుమాను గురించి గొప్పతనం చెప్తున్నారు? అసమంజసుడు కదా నెక్స్ట్, మరి అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వెళ్ళాలి కదా. అంటే ఇప్పుడు అసమంజసు కొంచెం స్టోరీ కొంచెం డిఫరెంట్ అనమాట, ఆయన కొంచెం డిఫరెంట్ పర్సనాలిటీ. సో అసమంజసుడు గురించి ఇప్పుడు నెక్స్ట్ అసమంజసుడు గురించి చెప్తారు ఇక్కడ, మనం చదువుకున్నాం. అసమంజసుడు ఏమైతుంది ఎవరంటే, అసమంజస ఆత్మానం దర్శయన్న సమంజసం జాతి స్మర పురా సంఘాత్ యోగి యోగాతిచారితః ఆచరన్ గర్హితం లోకే జ్ఞాతినాం కర్మ విప్రియం సరైవాం క్రీడతో బాలా ప్రశ్యాద్ ఉద్వేజయాంజనం. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ అసమంజస అనే పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన పూర్వపు జన్మలో ఒక మహాసిద్ధి యోగి అనమాట. కానీ అలా ఎంతో గొప్ప సిద్ధి యోగి అయిన అసత్సంగం ద్వారా, అంటే తప్పుడు సాంగత్యం కారణంగా ఆయన తన యొక్క ఉన్నతమైన స్థితి నుంచి పతనం అయిపోయి ఇప్పుడు ఈ నెక్స్ట్ జన్మ ఎత్తాడు. కాకపోతే ఇప్పుడు ఆయన ఒక రాజ పరివారంలో జన్మించాడు అసమంజసుడిగా, కానీ ఇతను జాతిస్మర, ఇక్కడ జాతిస్మర అని ఇచ్చారు ఆయన సంస్కృతంలో. జాతిస్మర అంటే ఏంటంటే జాతి స్మర, పూర్వపు జన్మ అతీతంలో జన్మ అయితే పూర్వపు జన్మ స్మరణంలో ఉంది, అంటే ఆయన పూర్వపు జన్మ ఏంటనేది ఆయన గుర్తుకుందనమాట. సో ఆయన జాతిస్మర అనమాట. అలా అంటే ఆల్రెడీ నేను పూర్వపు జన్మలో ఒక మహాసిద్ధి యోగిని అనే ఆ విషయం అతను గుర్తుండిపోయింది. సో అతను ఏం చేసేవాడంటే, అతను ఇంకా అసత్సంగంతో ఆల్రెడీ కొంచెం దురాచారిగా మారాడు. సో ఇప్పుడు అతనికి సిద్ధులు కూడా ఉన్నాయి, శక్తులు కూడా ఉన్నాయి. సో అప్పుడు అది అలా పూర్వపు జన్మ స్మరణ శక్తి కారణంగా అతను ఇప్పుడు ఆ శక్తుల్ని ప్రదర్శిస్తూ కొన్ని దుర్మార్గాలు చేయడం కూడా మొదలు పెట్టాడు. ఎలా అంటే అందరి కళ్ళ ముందే ఇలాంటి దుర్మార్గాలు చేయడం మొదలు పెట్టాడు అనమాట.
అంటే ఎలాంటి కార్యాలు చేశాడంటే మిగతా వాళ్ళందరికీ నచ్చవు ఇలాంటి కార్యాలు. ఎలాగంటే సపోజ్ పిల్లలు అక్కడ సరయూ నదిలో అయోధ్యలో ఉంటుంది సరయూ నది. ఆ సరయూ నదిలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇతను ఏం చేస్తారంటే అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు నీళ్ళల్లో, ఆ నదిలో ముంచేస్తాడు వీళ్ళని. అలా అంటే ఆ పిల్లలు ఆల్మోస్ట్ ఆ నదిలో మునిగిపోయి చనిపోతారు అలా. సో ఇలాంటి కార్యాలు చేసి అందరికీ కష్టాలు ఇస్తూ ఉంటాడు, కష్టాలు కలిగిస్తూ ఉంటాడు. వాళ్ళ సామాన్య ప్రజలకి, వాళ్ళ బంధువులకి, అందరికీ ఇలా సమస్యగా మారిపోయాడు అనమాట. ఇలాంటి కార్యాలు చూసి ఇప్పుడు తన తండ్రి సగర మహారాజు ఏంటి నాకు ఇలాంటి పుత్రుడు పుట్టాడు అనేసి, ఇలాంటి పుత్రుడు అందరికీ ఒక సమస్యగా మారాడు అనేసి ఆయన్ని వెలివేసేస్తాడు అనమాట, బహిష్కరించేస్తాడు. అంటే రాజ్యం నుంచే అలా బహిష్కరించేసినప్పుడు మళ్ళీ అతని శక్తి ప్రదర్శించి అసమంజసుడు ఏం చేస్తాడంటే ఏ పిల్లలనైతే ఆ నదిలో ముంచేసి వాళ్ళందరూ మునిగిపోయారో, ఎవరు తెలియదు ఏమైపోయారో, వాళ్ళని మళ్ళీ తీసుకొస్తాడు. తీసుకొచ్చి మళ్ళీ బతికిస్తాడు. బతికించి అందరికి చూపిస్తాడు, చూడు నేను నాకు ఎంత శక్తి ఉంది, ఎంత శక్తి ఉంది చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయోధ్య నుంచి. సో ఇలా అసమంజసుడు జాతి స్మర కనుక అప్పట్లో పూర్వపు జన్మలో ఉన్న సిద్ధి ఇంకా పవర్ అతని దగ్గర, ఆ సిద్ధశక్తులు ఇంకా ఇప్పుడు కూడా గుర్తుండి అవి ఇంకా ప్రయోగిస్తూ ఉంటాడు అనమాట. సో అవి మర్చిపోలేదు ఆయన సిద్ధశక్తులన్నీ కూడా. అందుకే అలా మునిగిపోయి అలా నీళ్ళల్లో చనిపోయిన వ్యక్తిని మళ్ళీ బతికించేశాడు ఆ శక్తి ద్వారా. సో ఈ విధంగా ఆ కార్యాలు చేసి అందరి ఆకర్షణకు గురయ్యాడు మళ్ళీ. అరే ఏంటి ఇతని శక్తి ఏంటి, ఇలాంటి శక్తులు ఉన్నాయి ఆయనకి. కానీ అప్పటికి అందరూ ఆకర్షితులైపోయారు. ఏం చేయాలి, ఇతని గురించి ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. అప్పటికే రాజాన్ని వెలివేశాడు కాబట్టి అసమంజసుడు రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఓకే, కానీ వెళ్లే ముందు అలా అతని శక్తిని ఒకసారి చూపించి, మ్యాజిక్ చూపించి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే మరి అయోధ్య వాసినః సర్వే బాలకాన్ పునరాగతాన్ దృష్ట్వా విసిస్మిరే రాజన్ రాజా చాప్యన్వతప్యత. ఓ రాజా పరీక్షిత, ఈ విధంగా ఎప్పుడైతే అయోధ్య వాసులందరూ చూశారో వారి యొక్క పిల్లలు ఎవరైతే చనిపోయారో నీళ్ళల్లో మునిగిపోయి ఈయన కారణంగా, ఈ యొక్క జాతిస్మర ఆయన అసమంజసుడి కారణంగా మళ్ళీ వాళ్ళ బతికు తిరిగి వచ్చారు. తద్వారా అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు, అరే ఇతను ఎంత శక్తివంతుడా అని. అప్పుడు రాజు సగరుడు కూడా మరి తన కొడుకుని ఆల్రెడీ వెలివేశాడు కాబట్టి కొంచెం బాధపడ్డాడు, తన పుత్రుడు లేడు వెళ్ళిపోయాడు అనేసి. ఆయన వెలివేశాడు కానీ ఇప్పుడు తర్వాత బాధ కూడా పడ్డాడు. ఇప్పుడు నెక్స్ట్ అంశుమాం శోధితో రాజ్ఞా తురగాన్వేషణే యయౌ పితృవ్యాకాతానుపతం భస్మాంతి దృశేహయం. సో అందుకనే ఇప్పుడు అసమంజసుడు లేడు అక్కడ. ఆయన పుత్రుడైన అంశుమాను ఇప్పుడు సగర మహారాజు దగ్గర ఉన్నాడు. ఆయన ఇప్పుడు సగర మహారాజు యొక్క మనవడు. ఆ మనవడైన అంశుమాన్ని చెప్పాడనమాట సగర మహారాజు. ఇప్పుడు అక్కడ ఆయన అయితే యజ్ఞంలో కూర్చొని ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్ళలేడు. కాబట్టి ఆయన ఫస్ట్ తన 60,000 పుత్రుల్ని పంపించారు. కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మరి ఇక్కడ లేరు, వెళ్ళారు, ఇంకా రాలేదు, తిరిగి రాలేదు, ఏమైపోయారో కూడా తెలీదు. సో అందుకనే నువ్వు కొంచెం వెతికి తీసుకురా మీ యొక్క బాబాయిల్ని. వాళ్ళు మరి బాబాయిలు అవుతారో పెద్దనాన్న అవుతారో తెలియదు నాకు ఎగ్జాక్ట్ గా. కాబట్టి మీ యొక్క అంకుల్స్ ని తీసుకొని రా, ఎక్కడ ఉన్నారు, అలాగే ఆ గుర్రాన్ని కూడా, అశ్వాన్ని కూడా తీసుకొని రా అని పంపించాడు. సో ఇప్పుడు అంశుమాన్ వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎలా, పద చిహ్నాలు చూసి వీళ్ళు వెళ్ళారు కదా, ఏ దారిలో వెళ్ళారు ఆ దారిలో, అదే దారిలో ఆ చిహ్నాలు చూసుకుంటూ అంశుమాన్ వెళ్ళాడంట. అలా వెళ్తూ 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 ఎక్కడి వరకు చేరుకున్నాడంటే వాళ్ళని వెతుక్కుంటూ అలా దారి వెతుక్కుంటూ వాళ్ళు వెళ్ళే మార్గాన్ని వెతుక్కుంటూ ఆ కపిలముని ఆశ్రమం దగ్గర చేరుకున్నాడు. అక్కడ మళ్ళీ ఆయనకు కూడా గుర్రం కనిపించింది. కాకపోతే అక్కడ బూడిద అస్థికలు కనిపించాయి అనమాట. ఎవరివి? వాళ్ళ అంకుల్స్ అందరివి, వాళ్ళ బాబాయిలందరివి అక్కడ అస్థికలు కనిపించాయి, బూడిదైపోయారు అందరూ. సో అది చూసి ఇప్పుడు మరి ఈ అంశుమాన్ ఏం చేస్తాడు అనేది ఇప్పుడు మనం చూద్దామంట.
తత్రాసీనం మునిం వీక్ష్య కపిలాఖ్యం మధోక్షజం అస్తౌ సమాహిత మనాహం ప్రాంజలి ప్రణతో మహాన్. ఈ అంశుమాన్ చాలా గొప్ప రాజు అనమాట, అంటే గొప్ప వ్యక్తి. ఆయన ఎప్పుడైతే కపిల మునిని చూశాడో అతనికి అర్థమైపోయింది, నా విష్ణువు యొక్క అవతారము. ఇక్కడ గుర్రం పక్కనే కూర్చొని ఉన్న అతను సాధారణమైన వ్యక్తి కాదు, ఈ కపిల ముని మహాముని, భగవంతుడి యొక్క అవతారము అనేసి వెంటనే ఆయనకి 2 చేతులు జోడించి ప్రణామాలు అర్పించాడు. ప్రణామాలు అర్పించడమే కాకుండా ఇప్పుడు ప్రార్థనలు కూడా అర్పిస్తాడు కపిల మునికి. ఏం ప్రార్థనలు అర్పిస్తాడు అంటే, అంశుమానువాచ న పశ్యతి త్వాం పరమాత్మనో జనో న బుధ్యతేద్యాపి సమాధియుక్తిభిః కుతో పరే తస్య మనశ్శరీరధీః విసర్గ సృష్టా వయమప్రకాశా. అంశుమాన్ ఏమంటాడంటే, భగవంతుడా, బ్రహ్మదేవుడు కూడా ఈ రోజు వరకు మీ యొక్క గొప్ప స్థానాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే ఇది ఒకరి తెలివికి ధ్యానానికి అతీతం. అంటే ఒకరి తెలివితేటలతో, బుద్ధితో, జ్ఞానంతో, ధ్యానంతో అర్థం చేసుకోలేరు. అలాంటి బ్రహ్మదేవుడికి అర్థం కాని మీరు మాలాంటి సామాన్యులు, ఏ బ్రహ్మదేవుడి ద్వారా సృష్టించబడ్డాము అటువంటి మాలాంటి జీవులు, ఇంకా రకరకాల దేవతలు, మనుషులు, పశువులు, పక్షులు, మిగతా పశువులందరూ కూడా ఏవి కూడా మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోగలరు? కాబట్టి మేమందరం కూడా తమో గుణంలో ఉన్నాం, కాబట్టి మేము మిమ్మల్ని తెలుసుకోలేము. మీరు ఆధ్యాత్మిక స్థలంలో ఉన్నారు, పరం సత్యం స్థాయిలో ఉన్నారు, కాబట్టి మేము మిమ్మల్ని అర్థం చేసుకోలేము అని చెప్పారు. సో పర్పట్లో రూపంలో రాస్తున్నారు, ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. సో ఈ విధంగా కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, ఎవరైతే జీవులు ఇక్కడ జన్మించారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా మాయామోహితులై ఉంటారు. ఇక్కడ గుణాల ద్వారా ప్రభావితమై ఈ యొక్క ద్వంద్వలోకంలో ఇచ్ఛా ద్వేషానికి గురవుతారు, ఈ ద్వంద్వాలకి గురవుతారు. సో అందుకే ఈ జీవరాశులు ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా 3 గుణాల చేత ప్రభావితమై ఉంటారు. అలా బ్రహ్మదేవుడు కూడా సత్వగుణం చేత ప్రభావితమై ఉంటాడు. అలా ఇంకా మిగతా దేవతలందరూ కూడా రజోగుణం చేత, ఇంకా దేవతల కన్నా కింద ఉన్న మనలాంటి మనుషులందరూ కూడా తమో గుణంలో, ఇంకా ఈ విధంగా సత్యతమ రజోగుణాల్లో అందరూ కూడా ప్రభావితమై ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇక్కడ మనకి చెప్తున్నారు, వాంట్ టు టేక్స్, అందుకే చెప్తున్నాడు అనమాట. తన అంకుల్స్ అందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఇప్పుడు కాలి బూడిదైపోయారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ విధంగా మోడ్స్ ఆఫ్ వేర్ అండర్ ద మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్. అంటే వీళ్ళందరూ కూడా 3 గుణాలకు లోగుణమై, అంటే 3 గుణాలకు అధీనంలో ఉండడం కారణంగా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. సో మాలాంటి వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆయనకు అర్థమైపోయింది, వీళ్ళు ఏదో తప్పు చేశారు, అందుకే అందరు చనిపోయారు ఇక్కడ వచ్చి కపిల ముని ముందు అని అర్థం చేసుకొని అతను గెస్ చేసి అలా అంటున్నాడు అన్నమాట. మీరు ఆ బ్రహ్మదేవుడి యొక్క తెలివితేటలు కూడా అతీతమైన స్థానంలో ఉన్నారు, కాబట్టి ఆయన బ్రహ్మదేవుడు మిమ్మల్ని ప్రార్థిస్తే గాని, మీరు ఆయనకి జ్ఞానోదయం చేస్తే గాని, అప్పటికి కానీ ఆయన కానీ మాలాంటి వారు కానీ మిమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకోలేదు. అంటే మీ కృప ద్వారా మీరు మమ్మల్ని జ్ఞానోదయం చేస్తేనే మేము మిమ్మల్ని అర్థం చేసుకోగలము, లేకపోతే అర్థం చేసుకోలేము అని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ అందుకని అంటారు అనమాట, ఈ విధంగా మా తెలివితేటలతో మిమ్మల్ని అర్థం చేసుకోలేము, కాబట్టి ఇలా తప్పు చేశారు, వీళ్ళు అర్థం చేసుకోక తప్పు చేశారు మా యొక్క అంకుల్స్ అందరూ కూడా చెప్పారనమాట. సో ఇలా మీరు కృప చలిస్తేనే ఏదైనా మేము అర్థం చేసుకోగలం మిమ్మల్ని అని ప్రార్థించుకున్నాను. ఇంకేం ప్రార్థించుకున్నానంటే, ఏ దేహ భాజ త్రిగుణ ప్రధాన
గుణాన్ విపశ్యంత్యుతవాతమశ్చ యన్మాయయా మోహితచేతసస్త్వాం విదుస్వ సంస్థం న బహిః ప్రకాశాః. ఓ భగవంతుడా, మీరు ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్క జీవుల యొక్క శరీరంలో మీరు ఉన్నారు. ఈ జీవుల శరీరాలే మీకు తెలిసినవే. ఈ భౌతిక దేహం ద్వారా ఈ ఆత్మలన్నీ ఈ భౌతిక దేహం లోపల ఉన్నాయి. ఈ భౌతిక దేహం లో ఉండడం కారణంగా వాళ్ళు మిమ్మల్ని చూడలేకపోతున్నారు. ఈ యొక్క భౌతిక అంటే బహిరంగ శక్తి కారణంగా ఈ మూడు గుణాల యొక్క ప్రభావంలో ఉండడం కారణంగా వాళ్ళ యొక్క బుద్ధి తెలివితేటల సత్వ రజతము గుణాల చేత ప్రభావితం అవడం కారణంగా వాళ్ళందరూ కూడా ఈ మూడు గుణాల చేత కలిగే క్రియల గురించి వాళ్ళకి అవగతం అవుతుంది వాళ్ళకి. కాబట్టి ఈ విధంగా ఈ తమో గుణంలో ఎలా కార్యాలు చేస్తున్నారో వాళ్ళు పడుకున్నప్పుడు కానీ మెలకులో ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఈ భౌతిక కార్యాలు మాత్రమే చూడగలుగుతున్నారు. దీని వెనక మీరు ఉన్నారు, అన్నిటి వెనకనే మిమ్మల్ని చూడలేకపోతారు, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. అన్ని కూడా భౌతిక దృష్టితో భౌతిక కార్యాలుగానే చూశారు. కానీ మీరు అసలు మిమ్మల్ని అర్థం చేసుకునే శక్తి క్షమత వాళ్ళకి లేకపోయింది. సో అంటే భగవంతుడిని మనం అర్థం చేసుకోవాలంటే అది అంత సులువు కాదనమాట. ఎవరైతే భగవంతుడి సేవలో నియుక్తమై శుద్ధమైన భక్తి చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే భగవంతుడి కృప ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు. భగవంతుడి ఇలా ప్రతి ఒక్క హృదయంలో ఉన్నారనే విషయం గ్రహించవచ్చు. కానీ సాధారణమైన బద్ధజీవులు భౌతిక ఈ గుణాల ప్రభావం ద్వారా వాళ్ళు అన్ని కూడా భౌతిక కార్యాలుగా చూస్తారు. భగవంతుడు ఉన్నాడు అన్నిటి వెనకాల, ఆయనే పరమ ఈశ్వరుడు అనే విషయాన్ని గ్రహించడు. సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం అందుకనే భగవంతుడిని స్మరించుకొని మనం శుద్ధం అవ్వాలి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సర్వహ్యాభ్యంతర శుచిః. అందుకే ఇప్పుడు ఎలా మనము లోపల నుంచి బయట నుంచి శుద్ధం అవ్వగలుగుతాం. సో బయట నుంచి మనం మన శరీరాన్ని శుద్ధపరచుకోవడానికి రోజుకి 3 సార్లు స్నానం చేస్తే సరిపోతుంది. కానీ మనం లోపల నుంచి శుద్ధపరచుకోవాలంటే మనము భగవంతుడిని స్మరించుకోవాలి. ముఖ్యంగా మనం హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ భగవంతుడిని స్మరించుకుంటాం. ఎందుకంటే మన లోపల ఉన్న చేతను శుద్ధపరచుకోవడానికి. అది ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. సో యాక్చువల్లీ ఇలా బాహ్యాభ్యంతర శుచిః, బయట నుంచి లోపల నుంచి మొత్తం శుద్ధమైపోతాం భగవంతుడిని స్మరించుకుంటే. అప్పుడు మనం భగవంతుడిని అర్థం చేసుకున్న ఒక రోజు భగవంతుడిని ముఖాముఖిగా చూసుకోగలం. ఎప్పుడైతే మనం సంపూర్ణంగా మన చేతను శుద్ధమైపోతుందో. సో మన లక్ష్యం ఏంటంటే మన చేతను శుద్ధపరచుకోవడమే మన లక్ష్యం ఉండాలి మన జీవితంలో. సో ఇక్కడ అందుకనే ఈ శ్లోకం, ఈ మంత్రం ఉంది, వేదిక మంత్రం. మీరు చాలాసార్లు చూసుంటారు, చాలా అనుష్ఠానాల్లో చాలా క్రియల్లో కూడా ఈ వేదిక మంత్రాన్ని జపిస్తూ ఉంటారు. అపవిత్రః పవిత్రోవ సర్వావస్థం గతోపివ యస్మరేత్ పుండరీకాక్షం సబహ్యాభ్యంతర శుచిః. ఆ విధంగా అపవిత్రం కూడా పవిత్రంగా మారిపోతుంది. అన్ని రకాల అవస్థల్లో అన్ని రకాల పరిస్థితుల్లో మీరు భగవంతుడిని తలుచుకుంటే సరిపోతుంది. లోపటి నుంచి బయట నుంచి అంతా కూడా శుద్ధమైపోతారు. ఓకే, సో మెయిన్ ఏంటంటే అలా సరైన చేతనతో భగవంతుడిని స్మరించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే మన లక్ష్యం. సో నెక్స్ట్ వచ్చేసి 23వ శ్లోకం. సో 23 శ్లోకం వచ్చేసి తం త్వామహం జ్ఞానఘనం స్వభావం ప్రధ్వస్తమాయా గుణభేదమోహై సనందనాద్యైర్మునిభిర్విభావ్యం కథం విమూఢ పరిభావయామి. సో ఇక్కడ ఏం చెప్తున్నారా, ఓ భగవంతుడా, ఋషులు మునులు వాళ్ళందరూ కూడా 3 గుణాల ద్వారా ప్రభావం నుంచి ముక్తులవుతారు. ఎలాగైతే చతుష్కుమారులు ఉన్నారు, సనత సనాక సనందన సనాత్ చతుష్కుమారులు, వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అలాంటి మునులు ఋషులు మిమ్మల్ని ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు. ఆ విధంగా
వాళ్ళంటే గొప్పవారు, మిమ్మల్ని ఎప్పుడు ఆ 3 గుణాలకు అతీతులైన అలాంటి ఋషులు మునులు మిమ్మల్ని ఎప్పటికీ తలుచుకుంటూ ఉంటారు. కానీ మాలాంటి అంధకారంలో, అజ్ఞానంలో ఉండే వ్యక్తులు ఎప్పుడు ఎల్లప్పుడు మీ గురించి ఎలా తలుచుకోగలము? సో, అని ఇక్కడ తన తనను తాలా నమ్రతగా అంటే హంబుల్‌గా ప్రెజెంట్ చేస్తున్నాడనమాట. అంశుమాన్. చూసారా, అంశుమాన్ చాలా గొప్ప రాజనమాట. భక్తుడు కూడా. అందుకే ఆయన అర్థం చేసుకోగలుగుతున్నాడు. అందుకే ఇలా ప్రార్థనలు అర్పిస్తున్నాడు. సో, ఈ విధంగా మనం ఎప్పుడైతే అలా మన అసలైన మనము మన యొక్క స్థానంలో స్థాపితమవుతామో, మన అసలైన స్థాపితం ఏంటంటే, ఇలా 3 గుణాలకు అతీతంగా భగవంతుడి సేవకుడిగా మనము మన యొక్క ఐడెంటిటీ, మన యొక్క పరిచయం గుర్తిస్తాము. సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అలా మనము ఒక భగవంతుడి సేవకుడుగా మనం కృష్ణుడు యొక్క నిత్య దాసులం అనే విషయాన్ని, జీవేర స్వరూప్ పోయి కృష్ణేర నిత్య దాస్ అనే విషయాన్ని గ్రహిస్తాము. మనం కృష్ణుడు యొక్క దాసులం, నిత్య దాసులం అని గ్రహిస్తాము. అప్పుడు మనం ఈ 3 గుణాల యొక్క ప్రభావం నుంచి బయటపడతాము. సో, ఈ విధంగా చతుష్కుమారులు కానీ, నారదముని కానీ, ఇలా ఎంతో మంది అలాంటి స్థానాన్ని చేరుకున్నారు. రైట్. కానీ ఒక బద్ధజీవి మాత్రం 3 గుణాల ద్వారా ప్రభావితం అవడం కారణంగా భగవంతుడిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు కూడా అర్జునుడికి చెప్పింది ఏంటంటే, నిస్త్రైగుణ్య విషయా వేద త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్య భవార్జున. ఈ వేదాల్లో అన్ని త్రైగుణ్యాలకు సంబంధించిన, త్రిగుణాత్మకులకు సంబంధించిన విషయాలు ఉంటాయి. వాటి నుంచి మీరు పైకి వెళ్ళాలి నీ చేతన. ఇంకా నిస్త్రైగుణ్య భవార్జున అని చెప్తారు. ఈ 3 గుణాలకు కూడా నువ్వు పైకి నీ చేతన చేరుకోవాలి, అతీతంగా చేరుకోవాలి నీ చేతన. సో, అప్పుడే మనం భగవంతుడిని అర్థం చేసుకోగలం, భక్తి చేసుకోగలం ఇంకా శుద్ధంగా అనే విషయాన్ని. నెక్స్ట్ 24వ శ్లోకం. ప్రశాంతమాయా గుణకర్మలింగం నామరూపం సదసద్విముక్తం జ్ఞానోపదేశాయ గృహీత దేహం నమామహే త్వాం పురుషం పురాణం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ భగవంతుడు సంపూర్ణంగా శాంతియుతంగా ఉంటావు, ప్రశాంతమైన భగవంతుడివి. ఈ విధంగా ఇక్కడ ప్రకృతి, ఇక్కడ కర్మ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, దీని యొక్క రూపాలు, నామాలు అవన్నీ కూడా మీ యొక్క సృష్టి. ప్రకృతిలో ఉన్నదంతా కూడా మీ సృష్టి. కానీ మీరు ఆ ప్రకృతి, గుణాలు, రూపాలు, నామాల ద్వారా ఏమాత్రం ప్రభావితం అవ్వదు. అనామ రూపం సదసత్ విముక్తం. కాబట్టి మీ యొక్క దివ్యనామాలు, దివ్యనామం ఏదైతే ఉందో అది ఈ భౌతిక రూపాలు, నామాలకి అభిన్నం. భిన్నం. సో డిఫరెంట్. ఈ భౌతిక రూపాలు, నామాలు, కార్యాలు వేరు. మీ రూపం, మీ నామం, మీ కార్యాలన్నీ వేరే స్థలంలో ఉంటాయి, ఆధ్యాత్మిక స్థలంలో ఉంటాయి. కానీ మీరు అప్పుడప్పుడు ఇలా భౌతిక ప్రపంచానికి ఒక మనిషి అవతారంలో మా మధ్యలోకి వచ్చి ఒక సామాన్యమైన మనిషిలాగా కనిపిస్తారు. ఎందుకు అంటే మాకు ఇప్పుడు ఉపదేశాలు ఇవ్వడానికి. కపిల్ ముని ఉపదేశం ఇచ్చాడు, అవునా? కపిల్ ముని ఎంతో జ్ఞానాన్ని పంచాడు. అలాగే భగవద్గీత కృష్ణుడు పంచాడు. ఆ విధంగా కానీ మీరు అసలైన ఆది పురుషులు మీరే. కాబట్టి నేను మీకు నా ప్రణామాలు అర్పిస్తున్నాను. సో బేసికలీ ఏంటంటే ఇక్కడ అంశుమాన్ అర్థం చేసుకున్నాడు కపిల ముని భగవంతుడని. అందుకే ఆయన అలా ప్రార్థించుకుంటూ ఆయనకి ప్రార్థనలు అర్పించుకుంటున్నాడు. సో ఈ విధంగా ఇక్కడ యమునాచార్య ఒక శ్లోకాన్ని కోట్ చేసే, ఇక్కడ యమునాచార్య శ్లోకాన్ని కోపల్వారు. భవంతమేవానుచరం నిరంతర ప్రశాంత నిశేష మనోరథానంతర కదాహమైకాన్నిక నిత్య కింకర ప్రహర్షయిష్యామి సనాత జీవితం. అని ఏమంటున్నా అంటే, యమునాచార్యుడు మహాచార్యులు, గొప్ప ఆచార్యులు శ్రీ సంప్రదాయంలో, రామానుచార్యుల యొక్క గురువులు యమునాచార్యులు ఏమంటారంటే, మిమ్మల్ని అలా నిరంతరంగా సేవ చేసుకుంటూ ఒక వ్యక్తి అన్ని రకాల భౌతిక కోరికల నుంచి ముక్తుడైపోయి సంతృప్తి చెందుతాడు. మామూలుగా అంటే ఏంటంటే మనకు మన అశాంతికి ముఖ్యమైన కారణం ఏంటంటే భౌతిక కోరికలు. ఎన్ని కోరికలు ఉంటే అంత అశాంతి అనమాట. ఎప్పుడు మీ భౌతిక కోరికలు అన్నీ తొలగిపోతాయో మీకు సరైన ప్రశాంతత కలుగుతుంది జీవితంలో. ఇదే సీక్రెట్. డబ్బులు సంపాదించడం ద్వారా ప్రశాంతత రాదు జీవితంలో. సౌకర్యాలు,
ఇల్లులు, బంగ్లాలు, ధనము, బంగారం, వీటి వలన ప్రశాంతత అనేది రాదు. ప్రశాంతత అనేది భౌతిక కోరికలు ఎప్పుడైతే తొలగిపోతాయో మనసులోంచి, భోగించాలి, ఈ రకరకాలుగా భోగించాలి, ఎన్నో కోరికలు ఉంటాయి కదా, అవన్నీ కోరికలు ఎప్పుడైతే సమాప్తమైపోతాయో అప్పుడు మనకు అసలైన శాంతి మన జీవితంలో మనం అనుభవించవచ్చు, ప్రశాంతత ఉంటుంది. సో అందుకనే మీరు పేదవారైనా సరే ప్రశాంతంగా ఉండొచ్చు, ఒకవేళ మీకు ఎక్కువ భౌతిక కోరికలు లేకపోతే. మీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని రకాల సమస్యలున్నా ప్రశాంతంగా ఉండొచ్చు, ఒకవేళ మీకు ఎటువంటి కోరికలు లేవు, భౌతిక కోరికలు. కానీ ఇప్పుడు ఒక ధనవంతులు ఉండి, అన్ని సౌకర్యాలు ఉండి, అన్ని సువిధులు ఉండి, అన్ని రకాల సంపద ఉండి, అంత ఖ్యాతి, అంత ప్రభావం అన్నీ ఉండి కూడా, పేరు ప్రతిష్టలు ఉండి కూడా, ఒకవేళ అతనికి ఇంకా భౌతిక కోరికలు ఉంటే అతని జీవితంలో ప్రశాంతత అనేది ఉండదు. సో మన ప్రశాంతతకి ఈ భౌతిక దానికి ఇది అనమాట యాక్చువల్లీ రిలేషన్. సో ఇక్కడ ఆయన అందుకే యమునాచార్యుడు ప్రార్థించుకుంటున్నాడు అనమాట, నాకు ఎప్పుడు నీ యొక్క సేవలో నిత్యం నీకు సేవకుడిగా నేను ఎప్పుడు నియుక్తమై ఉంటాను, తద్వారా ఎప్పుడు ఆనందంగా నాకు ఒక మంచి ప్రభువు దొరికాడు అనే ఆనందంతో నేను జీవించగలను నిత్యంగా. సో అసలైన ఆనందం ఎక్కడుందంటే భగవంతుడికి సేవకుడిగా మారి అంతా కూడా భగవంతుడి సేవలో మనం సంపూర్ణంగా ఎప్పుడైతే ఉండిపోతామో తద్వారా మనకు అసలైన ఆనందం అనేది కలుగుతుంది. మనోరథేనా సతి ధావతో బలి. సో ఈ విధంగా మనోస్తరంలో మనోరథేన, మనస్సు అనే రథం పైన తిరిగేవాడు ఎప్పుడైనా సరే ఫైనల్ గా ఏదో ఒక భౌతిక కార్యాల్లోనే లిప్తమైపోయి ఉంటాడు. సో అందుకనే మనము ఈ భౌతిక కల్మశాల నుంచి ముక్తమైపోవాలి. ముక్తంగా అది భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడిగా మారితేనే అది సంభవం, అప్పటి వరకు సంభవం కాదు. మనోరథం పైన తిరుగుతూ ఉంటే అది సంభవం కాదు. అందుకని ఇక్కడ భగవంతుడిని ప్రశాంత అని చెప్తారు అనమాట. ఎందుకంటే భగవంతుడు ప్రశాంతంగా ఉంటాడు, ఆయనకి ఏ భౌతిక కోరికలు లేవు, భౌతిక కల్మశాల ద్వారా ఆయన ప్రభావితం అవ్వడు. సో అందుకనే కొంతమంది మూర్ఖులు అనుకోవచ్చు భగవంతుడు కూడా ఒక భౌతిక రూపంతో ఉన్నాడు, భౌతిక వ్యక్తిలాగా వ్యవహరిస్తున్నాడు అనుకోవచ్చు. వాళ్ళని భగవంతుడు అంటాడు మూర్ఖులు అంటారు. అవజానంతి మామూఢ మానుషింతను ఆశ్రితం. సో ఇలా ఎవరైనా నన్ను సాధారణ మనిషి అనుకుంటే వాళ్ళు మూర్ఖులు, మూఢ అని కృష్ణుడే స్వయంగా అన్నాడు అర్జునుడితో గీతలో. సో అందుకనే ఇక్కడ భగవంతుడిని అర్థం చేసుకునే వాళ్ళకి, సరైన జ్ఞానం లేని వాళ్ళు భగవంతుడిని అర్థం చేసుకోలేదు సరిగ్గా. అలా మాయావాదులైతే, నిరాకారవాదులైతే భగవంతుడికి ఆకారం లేదని ప్రచారం చేస్తుంటారు. కానీ భగవంతుడికి సచ్చిదానంద విగ్రహం, ఆయన ఉంది రూపం, దివ్యమైన రూపం, అది సచ్చిదానంద రూపం, అది ఇక్కడ చెప్తారనమాట. సో ఆనందమైన భగవంతుడి రూపమే ఆనందం. సో ఆయనలో దుఃఖం కానీ ఇలాంటి అశాంతత కానీ ఉండదు. నెక్స్ట్ 25వ శ్లోకం. త్వన్మాయ రచితే లోకే వస్తు బుద్ధ్యాగ్రహాదిషు భ్రమంతి కామలోభేర్ష్య మోహ విభ్రాంత చేతసః. హే ప్రభు, ఎవరి హృదయాలైతే ఇలా కామము, క్రోధము, లోభము, మోహము, మాశ్చర్యము ఇలాంటి వాటి ద్వారా ప్రభావితమై ఉంటాయో వాళ్ళు మాత్రమే ఇక్కడ భౌతిక ప్రపంచంలోని ఆస్తి, సంపద, ఇంకా అది కావాలి, ఇది కావాలి, ఇల్లు, అది ఇది అనేసి దాంట్లోనే ఆసక్తి చూపిస్తూ ఈ మీరు సృష్టించిన ఈ మాయా జగత్తులోనే ఉండిపోతారు. అలా వారి ఇంటికి, భార్య పిల్లలకు ఇలాంటి వాటికి ఆసక్తులయ్యి ఎప్పుడూ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో తిరుగుతూనే ఉంటారు. అద్యన సర్వభూతాత్మన్ కామకర్మేంద్రియాశయః మోహపాశో దృఢశ్చిన్నో భగవంస్తవ దర్శన. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరే ఆ పరమాత్ముడు, ప్రతి ఒక్క జీవుల్లో ఉండే పరమాత్ముడు, భగవంతుడు, పరమేశ్వరుడు. సో మిమ్మల్ని చూసినంత మాత్రాన్ని నాలో ఉన్న కామ కోరికలన్నీ కూడా తొలగిపోయాయి. దేని ద్వారా అయితే ఈ భౌతిక బంధనంలో మోహితులై ఇరుక్కుని చిక్కుని పందిమై ఉంటాము, అవన్నీ తొలగిపోయాయి మీ దర్శన మాత్రంతో అని ఇక్కడ ప్రార్థించుకుంటున్నాడు.
ఈ యొక్క అంశుమానుడు. ఇలా ప్రార్థించుకున్న తర్వాత ఏం జరిగిందంటే, శ్రీశుక ఉవాచ ఇత్తం గీతానుభావస్థం భగవాన్ కపిలో ముని అంశుమంతం ఉవాచేదం అనుగ్రాహ్యాదియా నృప. హే రాజా పరీక్షిత్, ఈ విధంగా ఎప్పుడైతే అంశుమానుడు అలా భగవంతుడిని పొగిడాడో, ఆ మహర్షి అయిన కపిలముని విష్ణువు యొక్క శక్తివంతమైన అవతారం ఆయన పట్ల ఎంతో దయ కృప కలిగి ఆయనకి ఇప్పుడు సరైన మార్గదర్శనం జ్ఞానోదయం చేశాడు. అప్పుడు ఏమన్నాడంటే కపిలముని, శ్రీ భగవానువాచ అశ్వోయం నీయతాం వత్స పితామహ పశుస్తవ ఇమే చ పితరో దగ్ధా గంగాంబోర్హంతి నేతరత్. ఇప్పుడు భగవంతుడు ఏమన్నా అంటే, ఓ నా ప్రియమైన వత్స అంశుమాన్, మీ యొక్క తాతయ్య ఏ అశ్వం గురించి అపేక్షిస్తున్నాడో అక్కడ యజ్ఞంలో బలిపడానికి, ఆ అశ్వము ఇక్కడే ఉంది, తీసుకొని వెళ్ళు. అలాగే మీ యొక్క పూర్వీకులు ఎవరైతే ఇప్పుడు ఇక్కడ భస్మమైపోయారు, ఈ భస్మమైపోయిన నీ యొక్క పితరులు ఎవరైతే ఉన్నారో వారికి ముక్తి కలగాలి అంటే నువ్వు ఇది ఇక్కడ గంగా జలము రావాలి. గంగ వచ్చి ఇక్కడ ప్రవహించినప్పుడే అది సంభవము. ఇంకా వేరే ఏ మార్గం ద్వారా కూడా వారికి ముక్తి లభించదు అని కపిలముని చెప్పారు. తం పరిక్రమ్య శిరసా ప్రసాద్య హయమానయత్ సగరస్తేన పశునా యజ్ఞశేషం సమాపయత్. దాని తర్వాత అంశుమాన్ ఆ విధంగా కపిలముని చెప్పిన తర్వాత ఆయనకి ప్రదక్షిణలు చేసి ప్రణామాలు అర్పించి, అంటే తల వంచి ప్రణామాలు అర్పించి, దాని తర్వాత ఈ విధంగా ఆ భగవంతుడు కపిలదేవుణ్ణి సంతృప్తిపరిచి అంశుమానుడు ఆయన ఆదేశాలతో విన్నాడు. ఇప్పుడు ఫస్ట్ గుర్రాన్ని అయితే తీసుకొని వెళ్ళాలి కాబట్టి అక్కడ అవసరం, యజ్ఞంలో వెంటనే అక్కడ వెయిట్ చేస్తున్నాడు సగర మహారాజు. కాబట్టి అది యజ్ఞం పూర్తి కావాలంటే గుర్రం వెంటనే తీసుకెళ్లడం అవసరం కాబట్టి వెంటనే అక్కడ నుంచి గుర్రాన్ని తీసుకొని తన తాతయ్య ఎక్కడైతే సగర మహారాజు వెయిట్ చేస్తున్నాడో యజ్ఞంలో అక్కడికి తీసుకొని వెళ్ళిపోయాడు. రాజ్యం అంశుమతే న్యస్య నిస్పృహో ముక్త బంధన ఔరవోపదిష్ట మార్గేణ లేభే గతిం మనుత్తమా. ఈ విధంగా అంశుమానుడికి ఇంకా రాజ్య బాధ్యతలను అప్పజెప్పి ఆ విధంగా ఇంకా అన్ని రకాల భౌతిక చింతనలు బంధనల నుంచి ముక్తి పొంది సగర మహారాజు ఆ విధంగా ఔరవ ముని యొక్క ఆదేశానుసారంగా పరంగతిని ప్రాప్తి పొందాడు. అలా సగర మహారాజు పరంగతి పొందాడు అన్నమాట. ఇప్పుడు అంశుమాన్ని రాజు చేసేసాడు. ఇప్పుడు అక్కడైతే అశ్వం తీసుకొచ్చాడు, అది అయిపోయింది యజ్ఞం. కానీ మరి వాళ్ళ పినతండ్రి అదే వాళ్ళ బాబాయిలు వాళ్ళందరినీ ఇప్పుడు ఎలా అతను ఉద్ధరిస్తాడు, మరి ఏం చేస్తాడు, దానికి కపిలముని దేవుడు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తాడా, ఏమవుతున్న తర్వాత అనే విషయాలు, అంశుమానుడు ఆయన వంశం నుంచి వచ్చే వాళ్ళు ఏం చేస్తారనే విషయాలన్నీ కూడా మనము నెక్స్ట్ అధ్యాయంలో చూస్తాము. అందులోనే గంగాదేవి ఎలా వస్తుంది, ఇక్కడ అవతరిస్తుంది అనే విషయాలు కూడా చర్చించుకుంటాము. ఇంకా దాని తర్వాత ఇదే వంశంలో నెక్స్ట్ భగవంతుడు రామచంద్రుడు వస్తారు, తర్వాత అది చర్చించుకుంటాం. సో ఇక్కడ ఈ అధ్యాయం ముగుస్తుంది. సో మనం ఇక్కడే ఈ రోజు యొక్క చర్చను నిలిపివేద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు, ఎంతో ఓపిక మీరు విన్నారు. థ్యాంక్ యూ సో మచ్. శిల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై.